ఆత్మలో రెండంతల ఆత్మ నాకు కావాలి అంటాడు. ప్రార్థన చేసే విశ్వాసులుగా మీరున్నారా? మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు వెతుకుచున్నాడు. దేవుని యొక్క ఏలియా విధేయత కలిగిన వ్యక్తి. దేవుని యొక్క ఏలియా విధేయత కలిగిన వ్యక్తి. మనము దేవునికి దగ్గరగా లేము. అప్పుడు సాతాను మాట్లాడుతుందో దేవుడు మాట్లాడుతున్నాడో నీకు అర్థం కాదు. దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని సంఘమా, ఈ దినము పరిశుద్ధ దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే ప్రకారము దేవుని వాక్యము శ్రద్ధగా వినాలని ఒక ఆశ కలిగి మీరందరూ కూడా వచ్చారు. ఆశను దేవుడు చూస్తున్నాడు. అందునిమిత్తమై మీ అందరికీ దేవుని పేరట నేను వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ దగ్గర బైబిల్లో ఉన్నట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అన్నీ చదవడానికి సమయం లేదు, కానీ కొన్ని విషయాలు నేను చెబుతాను. ఏలియా యొక్క శిష్యుడు ఎవరండి? ఎలీషా. ఏలియాను చూచినప్పుడు ఎలీషా నాగలి దున్నుతూ ఉన్నాడు, పొలము దున్నుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఎలీషా ఏలియాను చూచి అదంతా కూడా విడిచిపెట్టి, ఆ నాగలి విడిచిపెట్టి, ఆ ఎద్దులు విడిచిపెట్టి, అక్కడ తన లైఫ్ స్టైల్ అంతా కూడా విడిచిపెట్టి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏ విధముగా వెళ్ళిపోయాడో ఆ విధముగా ఎలీషా ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏలియాకున్న శక్తి నాకు కావాలి, ఏలియాకున్న పవర్ నాకు కావాలి, అంత మాత్రమే కాకుండా రెండంతల శక్తి నాకు కావాలి. ఏలియా ఏ విధముగా అద్భుతాలు చేస్తున్నాడో, ఏ విధముగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడో, ఏ విధమైన శక్తి కలిగి ఉన్నాడో ఆ శక్తి, ఆ పరిశుద్ధత నాకు కావాలి అని ఒక ఆశతో తన తల్లిదండ్రులందరూ కూడా చెప్పేసి తనకున్న నాగల్ని విరగొట్టి తనకున్న ఎద్దులను వధించి విందు చేసి అందరికీ విందు చేసి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు దేవుణ్ణి సేవించడానికి. త్యాగము, సమస్తం కూడా ఇచ్చేసాడండి. తనకున్న జీవన విధానం ఏమిటంటే నాగలి ఒకటి, ఆ 2 ఎడ్లు, పొలము, ఇదంతా కూడా విడిచిపెట్టి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. అయితే ఏలియా అయితే ఈ లోకంలో కంటిన్యూగా ఉండగలడా? పర్మనెంట్గా ఉండలేరు కదండి. ఏ మానవుడు కూడా ఈ లోకంలో పర్మనెంట్ కాదు. అయితే ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఎలీషా ఎక్కడికి వెళుతున్నాడు చూడాలి అని కనిపెడుతూ ఉండేవాడు. అయితే ఏలియా ఎక్కడికి వెళ్ళినా అక్కడ రావద్దు అని చెప్పాడు. నువ్వు ఇక్కడ ఆగు, నేను వెళ్ళి వస్తాననేవాడు. లేదు నేను వస్తాను నీ కూడా అనేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆగు, నేను వెళ్ళి వస్తాననేవాడు. లేదు నేను నీతో వస్తాను, నిన్ను విడిచిపెట్టను అన్నట్లుగా ఎలీషా ఏలియాను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఏలియా అడిగాడు ఎలీషాను, ఎందుకు వెంబడిస్తున్నావు? వాట్ యు నీడ్, వాట్ యు వాంట్, నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీవు నా యొద్ద నుండి తీయబడక మునుపు, వెళ్ళిపోక మునుపు రెండంతల ఆత్మ, నీకున్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు కావాలి అంటాడు. అంతేగాని నువ్వు ఆ ఎస్టేట్ ఉంది కదా, నీకు ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి నాకు రాసిచ్చేయి అని చెప్పేసి అనలేదండి. ఆత్మలో శక్తి, రెండంతల ఆత్మీయ శక్తి నాకు కావాలని అడిగాడు. ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఒకవేళ దేవుడే వచ్చి ఏమైనా అడిగినట్లయితే మనం ఏం కావాలని కోరుకుంటాం? ప్రభువా, నీ వంటి పరిశుద్ధత నాకు కావాలి అని కోరుకోగలమా? లేకపోయినట్లయితే ఈతి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, చీకటి ఇదంతా ఉన్నది, ఇదంతా కూడా తీసివేసి నన్ను ఫ్రీ చేయి ప్రభువా అని మనం కోరుకుంటామా? అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రియులారా, దేవుణ్ణి మనం కలిగి ఉండుట, ఆయన శక్తి కలిగి ఉండుట, ఆయన పరిశుద్ధత కలిగి ఉండుట అన్నిటికన్నా గొప్ప విషయం. అది మనం కోరుకోవాలి. ఆమేన్. ఇక్కడ ఏలియాను అదే అడిగాడు, రెండంతల ఆత్మశక్తి నాకు కావాలి అన్నాడు. అయితే వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథము, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాయి. వారిద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు.
వెళుతుంటే అగ్ని రథములు కనపడ్డాయి. అగ్ని రథములు ఎలీషాను ఏలియాను సెపరేట్ చేశాయి. మధ్యకు రాలాపోయాడు ఎలీషా. ఏమేన్ అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను, తీసుకుని వెళ్ళిపోయింది. అగ్ని రథముల్లో ఏలియా వెళ్ళిపోయాడు. అనగా ఏలియా చనిపోయాడా? చనిపోయినట్టు ఇక్కడ ఏం రాయబడలేదు. ఏలియా చనిపోలేదు. చనిపోకుండానే అగ్ని రథములో వచ్చి ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అసలు ఏలియా అంటేనే అగ్ని. ఎక్కడ పడితే అక్కడ అగ్ని వచ్చేస్తూ ఉండేదండి అగ్ని. న్యూ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు ఏలియా గురించి 26 సార్లు రాయబడి ఉన్నది. 26 సార్లు ఏలియా గురించి రాయబడి ఉన్నది. 450 మంది ప్రవక్తలను చంపినట్లుగా కూడా మనం ఆయనకు చరిత్ర మనం చూస్తాం, బయలు ప్రవక్తలను. యేసు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారండి? ఏలియా, మోషే. వారిద్దరూ కనబడినప్పుడు పేతురు ఉన్నాడు అక్కడ, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. పేతురు చూచాడు. చూచి ఆశ్చర్యపోయి ఏలియా ఇక్కడికి వచ్చాడు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఏలియా, ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన, లక్షలాది మంది జనాంగాన్ని నడిపించిన మోషే ఇక్కడ కనపడ్డారనగానే అతను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయాను అంటాడు, ఇక్కడ ఉండిపోవడం మనకు మంచిది అంటాడు. ఇక్కడే ఉండిపోతాం మనము. ఆ వెలుగు, ఆ మహిమ పేతురు చూచినప్పుడు పేతురు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి క్రింద పడిపోయాడు. క్రింద పడిపోయినప్పుడు యేసు ప్రభువారు వచ్చి తను ముట్టుకోగానే మరలా లేచాడు. మరలా ఆ మహిమ కనబడలేదు. దేవునిలో ఆ మహిమ కనబడలేదు. ఆ మహిమ ఎక్కడ కనబడిందంటే ఏలియా, ఎలీషా వచ్చినప్పుడు మాత్రమే అక్కడ మహిమ కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా, ఎలీషా యేసుతో ఎలా మాట్లాడుచున్నారనగా క్లోజ్గా మాట్లాడుచున్నారు. అనగా ప్రియులారా, ఈ విశ్వాన్ని ఏ విధంగా సస్టైన్ చేయుచున్నాడు అనే విషయాలన్నీ కూడా వారు మాట్లాడుచున్నారు. చాలా గొప్ప విషయం. యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద జరిగింది. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చేది. అగ్ని, ఎలుగుబంట్లు వచ్చాయి. కర్మెల పర్వతం మీద అగ్ని దిగి వచ్చింది. ఆ విధమైనటువంటి ఏలియా చాలా భయంకరమైన వాడు, చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు ఏలియా. అయితే యాకోబు పత్రికలో వచ్చేటప్పటికి ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏమేన్ ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే దేవుని మీద ఆధారపడ్డాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాట ఆలకించడాన్ని బట్టి, ఆ ఏ మాటతో చెప్పాడో దాని ప్రకారం జీవించడాన్ని బట్టి తనకు ఆ శక్తి వచ్చింది ప్రియులారా. ఏమేన్ మనం కూడా ఆ శక్తి పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాట మనం ఆలకించాలి. ఆయన చెప్పినట్లు మనం చేయాలి. మన శక్తిని పొందుకునే వారిగా మనము ఉంటాం. అయితే ఇక్కడ ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి అగ్ని గుర్రముల మీద, అగ్ని రథముల మీద దాన్ని వెళ్ళిపోతూ ఏలియా ఏం చేశాడంటే తన మీద ఉన్న దుప్పటి క్రింద పడేశాడు. ఇదే నీకు 2 అంతల ఆత్మ అని చెప్పి క్రింద పడవేయగా ఆ ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టగా ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అరిచాడు. గట్టిగా కేక వేశాడు. ఎందుకంటే ఆయన తండ్రిగా భావించాడు, దేవునిగా భావించాడు, గొప్ప శక్తివంతునిగా భావించాడు, ఒక ఎగ్జాంపుల్గా భావించాడు, ఒక రోల్ మోడల్గా ఏలియాను భావించాడు. అతను వెళ్ళిపోగానే ఇతను నిరాశ పట్టుకొని గట్టిగా అరిచాడండి. ఆ దుప్పటి పట్టుకొని ఆ నీటి మీద కొట్టి ఏలియాకు దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అక్కడ అరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని నామమునకు స్తోత్రం. ఆ యెహోవాయే ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ ఎలియా. ఏమేన్ ఆ యెహోవా. ఏమేన్ ఆ యేసు ప్రభువారు. ఏమేన్ ఆయన ఇప్పుడు మనం ఆరాధించున్న యేసు ప్రభువారు. ఆ యెహోవా ఎక్కడ ఉన్నాడని అడిగాడు కదా, ఆ యేసుని గురించి అడుగుచున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. కావున ప్రతి విశ్వాసి కూడా అదే కాపుదల, రక్షణ, నడిపింపు కలిగి ఉండాలి. ఒకటి మనం వెంబడించామంటే ఏది ఏమైనప్పుడు కూడా మనం వారిని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఏలియాను నడిపించిన దేవుడు ఈ దినము మనల్ని కూడా నడిపించువాడై ఉన్నాడు.
ఏలియాను నడిపించిన దేవుడు ఈ దినము మనల్ని కూడా నడిపించేవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఎలీషా వేసిన ప్రశ్న ఏమిటంటే, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అంటున్నాడు కదా. అయితే మనం ఆ ప్రశ్నకు అవతల వైపు మనం చూసినట్లయితే ఏలియా యొక్క దేవుడైన యెహోవా, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అది మనం చూడగలవారు. నేను వేర్ ఇస్ ద గాడ్స్ ఆఫ్ ఎలైజా, ఎలీషా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు తన చిత్తము నెరవేర్చిన వారిని వెతుకుచున్నాడు. దేవుని యొక్క చిత్తం ఉంటుంది కదండి, ఆయన ఇష్టం ఉంటుంది కదా, దానిని నెరవేర్చు వారిని దేవుడు వెతుకుచున్నాడు. ఈ సంఘములో ఎవరైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చుతాను అని అనుకున్నట్లయితే ఆయన వారి గురించి వెతుకుచు ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క ఏలియా, దేవుని యొక్క ఏలియా, ఇంకా ఏలియా యొక్క దేవుడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే వారి గురించి ఆయన చూస్తున్నాడు. ఏలియా జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూడగలం. కొన్ని ముఖ్యమైన విషయాలు అవి మన జీవితంలో అలవాటు చేసుకోవడం ప్రయత్నిద్దాం. ఎవరు అలవాటు చేసేసుకోలేరండి. అయినప్పుడు కూడా ప్రయత్నించినట్లయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, సాధ్యమే. కొంచెం అలవాటు చేసుకుని ప్రయత్నిద్దాం. దేవుని యొక్క ఏలియా, దేవుని యొక్క ఏలియా ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడు. ఏలియా ఎవరండి? ప్రార్థనాపరుడు. దేవుడు ప్రార్థన చేసే విశ్వాసం గురించి వెతుకుచున్నాడు. ఈ సంఘంలోకి వచ్చి ఖాళీగా కూర్చునే విశ్వాసం గురించి ఆయన వెతకడం లేదు. ప్రార్థన చేసే విశ్వాసుల గురించి ఆయన వెతుకుచూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసే విశ్వాసగా ఉన్నావా? ప్రార్థన చేసే విశ్వాసిగా నువ్వు ఉన్నావా? ఆమేన్. ప్రార్థన చేసే విశ్వాసులుగా మీరున్నారా? మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు వెతుకుచున్నాడు. అలవాటుగా భక్తి చేయడం కాదండి, చేయొచ్చు, అలవాటుగా భక్తి చేయొచ్చు, కానీ అందులో ఉన్న శక్తిని మనం పట్టుకోవాలి. నేను దేని నిమిత్తమైతే పట్టబడి ఉన్నానో దాన్ని పట్టుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను పౌలు భక్తుడు. దేని నిమిత్తం నన్ను దేవుడు ఆ దమస్కస్ అనే మార్గము గుండా వెళ్ళుచున్నప్పుడు నన్ను ఆ యొక్క గుర్రం మీద నన్ను త్రోసివేసి ఆయన స్వరము నాకు వినిపించాడు. ఎందు నిమిత్తం? ఫర్ వాట్ పర్పస్? దాన్ని నేను పట్టుకోవాలి. అదేవిధముగా మన సమస్తము కూడా విడిచిపెట్టి, లోకములో ఉన్న మన బంధువులను విడిచిపెట్టి, మన కులస్తులను విడిచిపెట్టి, అందరూ విడిచిపెట్టి దేవుళ్ళలోనికి వచ్చాం. ఎందుకు వచ్చాం దేవుళ్ళలోనికి? ఏమున్నదని వచ్చాం? ఏం పట్టుకోవడానికి వచ్చాం? ఏం పొందుకోవడానికి వచ్చాం? ప్రియులారా, చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్తం కూడా మనకు ఫ్రీ అయిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కదండి, పాలిటిక్స్ అన్నీ కూడా ఫ్రీ 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 అంటున్నారు కదా, అలా ఫ్రీ అయిపోతుంది యేసుని నమ్ముకున్నట్లయితే అని చాలామంది అంటారు. యేసుని నమ్ముకున్నట్లయితే ఫ్రీ ఏమైపోదండి, ఫ్రీ అయ్యేది ఒకటే, నీ పాపను విడుదల చేయబడతావు. నీ పాపను నువ్వు ఎప్పుడైతే విడుదల చేయబడతావో సమస్తము కూడా విడుదల అవుతుంది, సమస్తం కూడా విడుదల అవుతుంది. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. ప్రార్థన చేసే విశ్వాసుల గురించి వెతుకుచూ ఉన్నాడు దేవుడు. 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 16, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఇక్కడ ఏలియా గురించి వచ్చింది. మరలా ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆలోచించుకోండి, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయబడలేదండి, మనలాంటి వాడే. అయితే ఆయన అంటున్నాడు, వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం కురవకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేశాడు. భూమి వర్షింపలేదు. ఎంత అద్భుతం ప్రియులారా! మరలా ప్రార్థన చేశాడు, ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన ఫలమును ఇచ్చింది. అటువంటి గొప్ప శక్తిమంతుడు మనలాంటి వాడే. అయితే ప్రార్థనాపరుడు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని శక్తిని ఎరిగినవాడు, దేవుని శక్తిని పొందుకోవాలని కోరుకున్నవాడు ఏలియా. దేవుని నామమునకు స్తోత్రం. ఏలియా గురించి రాయబడింది ప్రియులారా. ఏలియా ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థించినప్పుడు జవాబు పొందుకున్నాడు. మనం ప్రార్థించినప్పుడు జవాబు పొందుకున్నామా?
మనం ప్రార్థించడం మనం జవాబు పొందుకోగలమా అని ఆలోచించినట్లయితే తప్పనిసరిగా జవాబు మనం పొందుకోగలవారమై ఉన్నాం. దేవుని నామమున స్తోత్రం. 1వ రోజుల గ్రంథంలో మనం చూసినప్పుడు బయలు ప్రవక్తలు చేయవలసిందంతా కూడా చేశారు. వారందరూ కూడా పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, ఆ బయలుదేవతను పిలిచారు, అంతా కూడా చేశారు. ఏ దేవుడు కూడా కనబడలేదు, రాలేదు. సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఏలీ అంటాడు, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు, తేల్చేసుకుందారు రండి అంటాడు. బయలుదేవుడైతే ఆయన్ని మనం పూజిందాం, యెహోవా దేవుడైతే ఆయన మనం పూజిందాం, మనం తేల్చేసుకుందారంటాడు. మన క్రిస్టియన్ లైఫ్ అంతా కూడా తేల్చేసుకునే లైఫ్ అండి. క్రిస్టియన్ లైఫ్ అంతా కూడా తేల్చేసుకునే లైఫ్. ఎస్ ఆర్ నో, అవునా కాదా, అవునంటే అవును, కాదంటే కాదు. ఇది క్రిస్టియన్ లైఫ్. అంతేగాని మూకమ్ముడుగా ఎవరో ఏదో అనుకుంటారని భక్తి చేయడం, ఎవరో ఏదో అనుకుంటారని చర్చికి రావడం, ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు క్రైస్తుడు అంటే నేను క్రైస్తుడు కాదండి అని చెప్పేసి చెప్పుకోవడం, ఇదంతా కూడా నాటకం. ఈ నాటకం పని చేయదండి. ఎస్ ఆర్ నో. అందుచేతనే ఏలీ అంటాడు, ఎస్ ఆర్ నో తేల్చేసుకుందాం రండి అని చెప్పేసి అంటాడు. ఏమేన్. అప్పుడు ఏలియా ప్రార్థించాడు, వాళ్ళు దేవుడు రాలేదు. రాకపోతే ఏలియా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చింది. ఆయన అక్కడ పాడైపోయినటువంటి ఆ మందసాన్ని నిలబెట్టాడు, కట్టి 12 బాణలు నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసి అక్కడ ఒక పశువును వధించినప్పుడు ఆ పశువు అంతా కూడా నీళ్లతో తడిచిపోయి ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. నథింగ్ వాజ్ లెఫ్ట్ ఎనీథింగ్ దేర్. అక్కడ ఏమి కూడా మిగలలేదండి. ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి ప్రతి దానిని కూడా వ్యాపరైజ్ చేసేసింది, కనపడకుండా చేసేసింది ప్రియులారు. అయితే ఇక్కడ ఎలాగా అగ్ని వచ్చింది? అగ్ని ఎలాగ వచ్చింది? ఇక్కడ ఏలియాను బట్టి వచ్చిందా? ఆ 400 మంది ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలు బట్టి వచ్చిందా అగ్ని? లేదు. అగ్ని ఎలా వచ్చిందంటే ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. అదేవిధముగా మనము ప్రార్థన చేసినట్లయితే, గట్టిగా పట్టుదలగా మనం ప్రార్థన చేసినట్లయితే, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఐ నో హిమ్ హూమ్ ఐ బిలీవ్. నేను ఎవరినైతే నమ్ముచున్నానో నేను ఆయన ఎరుగుదునని పౌలంటాడు. ఆ విధముగా మనం భక్తి చేస్తున్నప్పుడు ఎవరి భక్తి చేస్తున్నావో, ఎందుకు భక్తి చేస్తున్నావో నువ్వు ఆయన్ని ఎరిగి ఉన్నట్లయితే ఆయన నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీతో కార్యం చేస్తాడు, నువ్వు చేయమని పని చేస్తాడు ప్రియులారా. ఏమేన్. ఇక్కడ అగ్ని ఎలా దిగి వచ్చిందంటే ఏలియా ప్రార్థించడం బట్టి అగ్ని వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. మనం పరలోకంలో అగ్ని దిగి రావాలి అని మనం ప్రార్థన చేయాలి అని అనుకున్నట్లయితే, అగ్ని దిగి రావాలని మీరు అనుకున్నట్లయితే, యూ మస్ట్ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఏ విమెన్ ఆఫ్ ప్రేయర్. ఒక ప్రార్థన మహిళగా, ప్రార్థన పురుషునిగా నువ్వు ఉన్నట్లయితే అగ్ని దిగి వస్తుంది. నీ కుటుంబం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. అగ్ని దిగి వచ్చినప్పుడు సమస్త కల్మషాన్ని కూడా కాల్చివేస్తుంది. ది ఫైర్ ప్యూరిఫైస్. పరిశుద్ధముగా చేస్తుంది. అగ్ని పరిశుద్ధముగా చేస్తుంది. ఆ చీకటిలో వెలుగు పుట్టిస్తుంది. నీ జీవితం చీకటిగా ఉన్నదా, నీ కుటుంబం చీకటిగా ఉన్నదా, నీ లైఫ్ అంతా కూడా చీకటిగా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా, దానిలో వెలుగు పుట్టించేది అగ్ని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏలియా లాంటి ప్రార్థనాపరులు కావాలని వెతుకుచూ ఉన్నాడు. మనం ఉండగలమా? దేవుని దగ్గర రావడానికి తీరిక లేదండి, మందిరానికి రావడానికి తీరిక లేదండి, నాకు ఒంట్లో బాగోలేదండి, అన్ని పనులు చేస్తుంటారు, దేవుని మందిరానికి రావడానికి తీరిక లేదు. ఒక ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, బంధువులు వచ్చారని ఎందుకని చర్చికి రాలేదండి, బుద్ధి లేని వాడు. బంధువులు వచ్చారంట, చర్చికి రాలేదండి. బంధువులను చర్చికి తీసుకురా. నీ యొక్క విశ్వాసాన్ని చూపించు, నీ దేవుణ్ణి చూపించు, నీ భక్తి చూపించు, నీ సంఘాన్ని చూపించు, దేవుని సేవకుని యొక్క మాటలు వినిపించు, తీసుకొని వచ్చి ఆ రోజు నువ్వు కావాలంటే ఏదో బయట హోటల్లోనికి వెళ్ళిపోయి భోంచేసి ఈ కార్యక్రమం మనం చూసినట్లయితే దేవుడు మనం దీవించువాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క ఏలియా విధేయత కలిగిన వ్యక్తి.
దేవుని యొక్క ఏలియాలు ప్రార్థనాపరులు మాత్రమే కాదు కానీ విధేయులై ఉంటారు. టెంపర్ ఉండదండి. విధేయత అంటే ఏమిటి? విధేయత అంటే టెంపర్ ఉండదండి. విధేయతలో టెంపర్ అనేదే ఉండదు. అక్కడ దేవుడు ఏం మాట్లాడితేనే అది ఆలకిస్తాను, దేవుడు ఏం చేయమంటే అది చేస్తాను, పాస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తాను, దేవుని సంఘంలో నేను ఎలా ఉండాలో నేను అలాగ ఉంటాను, అటువంటి విధేయత కలిగి ఉంటాను. ప్రార్థన విధేయత కలిగి ఉంటాను, ఇతరుల గురించి ప్రార్థన విధేయత కలిగి ఉంటాను, విజ్ఞాపన ప్రార్థన విధేయత కలిగి ఉంటాను అని మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క ఏలియాగా ఉండాలి అనుకున్నట్లయితే నీవు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనాపరుడు మాత్రమే కాదు కానీ విధేయత కలిగిన. చాలామంది దీర్ఘ ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు మనిషిలాగే ఆ భక్తి, ఆ ప్రార్థన ఏ మాత్రం కూడా తన జీవితాన్ని కానీ, తన లైఫ్ను కానీ, తన మాటలు కానీ ఏమీ ఎఫెక్ట్ చేయు. ఈ లోకంలో మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వాళ్ళ మాటలు, అసూయకరమైన మాటలు, కోపంతో కూడిన మాటలు, ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. వాళ్ళు మరలా దీర్ఘ ప్రార్థనలు, చాలా ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళ జీవితం ఏం మార్పు ఉండదు. ఏడ్ చేసి కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేస్తుంటారు. అది అయిపోయిన తర్వాత మరలా సినిమాలోకి వచ్చేస్తారు, మామూలు సీన్లోకి వచ్చేస్తారు. అది ఈ రోజుల్లో జరుగుతున్న ప్రార్థన యొక్క విశిష్టత. దేవుని నామానికి స్తోత్రం. విధేయులై ఉన్నాడు. 1వ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు ఏలియాతో అన్నాడు, కేరీతు వారి దగ్గర వెళ్ళి పొమ్మన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత 450 మంది ప్రవక్తలను చంపేసిన తర్వాత కేరీతు వాగు దగ్గరకు పోయి అక్కడ ఉండమని దేవుడు చెప్పాడు. కేరీతు వాగు దగ్గర వెళ్ళిపోయి అక్కడ ఉండమని దేవుడు చెప్పాడు. అప్పుడు ఏలియా అనవచ్చు దేవునితో, నేను ఇక్కడికి వెళ్ళాలా? ఆ వాగు రాజుగారు కోటకి దగ్గరగానే ఉన్నది కదా, అక్కడ వెళితే నన్ను పట్టుకుంటారు కదా, నేను 450 మంది ప్రవక్తలను చంపేశాను కదా, వారు నా మీద కోపంగా ఉన్నారు కదా, వారు నన్ను పట్టుకొని నన్ను చంపేస్తారు కదా, ఎందుకు నన్ను అక్కడికి వెళ్ళమంటావు? ఇది కరెక్ట్ కాదు దేవుడా, ఇది కరెక్ట్ కాదు, వేరే ప్లేస్ చూపించు దేవుడా అని చెప్పేసి అడిగాడా? విధేయత కలిగిన వాడు. కేరీతు వాగు దగ్గర, ఆ కేరీతు వాగు రాజుగారి భవనానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అక్కడికే వెళ్ళి ఉన్నాడు. ఏమీ ప్రశ్నించలేదు, చచ్చు ప్రశ్నలు వేయలేదండి. మనం వేస్తుంటాం చచ్చు ప్రశ్నలు, పనికి మాలిన ప్రశ్నలు వేస్తుంటాం, తిరగబడే ప్రశ్నలు వేస్తుంటాం. హీ జస్ట్ ఒబేయిడ్. అబ్రహాముని రమ్మని పిలిచాడు, హీ జస్ట్ ఒబేయిడ్. ఎలీషా ఏలియాను చూచాడు, హీ జస్ట్ ఒబేయిడ్. ఆ విధముగా దేవునికి లోబడినవాడు ఏలియా. ఏలియా దేవుడు చెప్పేదానికి లోబడేవాడు. దేవుని యొక్క ఏలియా దేవుడు చెప్పేదానికి లోబడేవాడు. ఇక్కడ రహస్యం ఏమిటంటే, మిస్టరీ ఏమిటి అంటే, దేవుడు తనతో మాట్లాడుచున్నాడని ఎరిగినవాడు. తన ప్రాణాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు. దేవుడు మాటకు లక్ష్య పెట్టేవాడు. ఆ మాటకు మనం పాటించాలి, విధేయించాలని చెప్పేవాడు. ఆమేన్. చాలామందికి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా, సైతాను మాట్లాడుతుందా? ఇది సైతాను మాట, దేవుడు మాట అర్థం కాదండి. ఇది సైతాను మాట్లాడుతుందో దేవుడు మాట్లాడుతున్నాడో మీకు అర్థం కాదు. చాలామంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. సాతాను మాట్లాడుతుందా? ఎందుకు మనకు అర్థం కాదో తెలుసా? మనం దేవునికి దగ్గరగా లేము. అప్పుడు సాతాను మాట్లాడుతుందో దేవుడు మాట్లాడుతున్నాడో నీకు అర్థం కాదు. దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే నీకు అర్థమవుతుంది. ఎందుచేతనంటే ఆయన వాయిస్ నీకు అలవాటు అయిపోతుంది. దగ్గరగా మీరు నా వాయిస్ ప్రతి ఆదివారం వింటూ ఉంటారు. నా వాయిస్ మీకు అలవాటు అయిపోద్ది. నేను మాట్లాడిన వెంటనే పాస్టర్ గారు మాట్లాడారని చెప్పేయచ్చు. టీవీలో, టెలివిజన్లో లేక ఫోన్లో మాట్లాడినట్లయితే పాస్టర్ గారు అని చెప్పేసి మీరు పిలుస్తారు కదా. ఎందుచేతనంటే నా వాయిస్ మీకు అలవాటు అయిపోయింది. మీరు దగ్గరగా దేవుని వాక్యం వింటారు కాబట్టి నా వాయిస్ మీకు అలవాటు. అలాగే మనం కూడా దేవునికి దగ్గరగా ఉండి ఆయన వాయిస్ మనం విన్నట్లయితే ఆయన స్వరము మనకు అలవాటు అయిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఆయన స్వరాన్ని గుర్తుపట్టే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టే అలవాటు మనం కలిగిన వారిగా ఉండాలి. మనం స్వరము ఎరిగిన వారిగా ఉండాలి. ప్రియులారా, స్పెండింగ్ టైం విత్ హిమ్. ఆయనతో మనం సమయం గడిపినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టేవారుగా ఉంటాం. స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్, స్పెండింగ్ టైమ్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పెండింగ్ టైమ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు వారిగా మనము ఉండాలి.
అప్పుడు ఆయన స్వరాన్ని మనం ఎరిగిన వారిగా మనం ఎక్కువ సమయం గడిపితే ఎక్కువ అలవాటు అవుతుంది. ఎక్కువ సమయం గడిపితే ఎక్కువ అలవాటు. అప్పుడు నీతో మాట్లాడేవాడు దేవుడా, నీతో మాట్లాడేవాడు సాతానా అనేది నువ్వు గుర్తుపట్టగలవారవై ఉంటావు. దేవుని చిత్తమని ఎవరూ నీకు చెప్పనవసరం లేదు. ఇది దేవుని చిత్తము అని పాస్టర్ గారు చెప్పనక్కర్లేదు, సంఘ పెద్ద చెప్పనక్కర్లేదు. దేవుడే నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం ఎరిగిన వానిగా ఉంటావు, ఆయన స్వరాన్ని గుర్తుపట్టిన వానిగా ఉంటావు. ఆయన మాట్లాడినప్పుడు ఇది దేవుడు మాట్లాడాడని నీకు నీవే ఎరిగిన వానిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆయన స్వరం వినబడగానే ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, అవును ప్రభువా, ఐ విల్ ఒబే, నేను లోబడి ఉంటాను అని మనము చెప్పవచ్చు వారమై ఉన్నాం ప్రియులారా. దేవుడు మాట్లాడినప్పుడు వినే స్త్రీలు, వినే పురుషులను గూర్చి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు కీప్ ఆన్ స్పీకింగ్. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ వినే స్త్రీలు కావాలి, వినే పురుషులు కావాలి. వారి గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత ఏలీయాతో అన్నాడు, సారేపతు గ్రామానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికండి? సారేపతు గ్రామం మీ ఇంటి పక్కన ఉంటుందా, మీ ఊరు పక్కన? సారేపతను గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ కరువు కాలంలో విధవరాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. చూడండి, కరువు కాలంలో విధవరాళ్ళ ఇంటికి. అసలు కరువు లేని టైంలోనే విధవరాళ్ళ ఇంట్లో ఏమీ లేదు తినడానికి. కరువు లేని టైంలో ఆ విధవరాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఈ కరువు కాలంలో ఆ విధవరాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. దేవుడు పనులన్నీ అలాగే ఉంటాయి ప్రియులారా, విచిత్రంగా ఉంటాయి. దేవుడు పనులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కరువు లేనప్పుడే ఆమెకు ఏమీ లేదు కదా, కరువులో ఆమె దగ్గర ఏముంటుంది? ఎందుకు ప్రభువా కరువులో ఆమె దగ్గర విధవరాల దగ్గర వెళ్ళమంటున్నావు? ఆమె దగ్గర ఏముంటుంది ప్రభువా అని ప్రశ్న వేయలేదు. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. దేవుడు మాట్లాడాడు, దట్స్ ఇట్, అంతే. ఆ విధవరాల ఇంటికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏమున్నదంటే కొంచెము పిండి, కొంచెము నూనె, చివరి చపాతీ చేసుకొని ఆ తల్లి కొడుకులు తినేసి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. కానీ ఏలియా విధేయతను బట్టి ఏలియా దేవుడు చెప్పిన మాటకు విధేయించాడు. ఆ విధేయతను బట్టి ఏలియా చెప్పిన మాటకు ఆమె విధేయించింది. ఇక్కడ చూడండి, ఏలియా దేవుని మాటకు విధేయించాడు, ఏలియా మాటకు ఆమె విధేయించింది. లేకపోతే ఆమె కూడా చెప్పవచ్చు, మా దగ్గర ఏమీ లేదు, ఈరోజు తిని చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర ఏమీ లేదు, ఎక్స్ట్రా ఫుడ్ లేదు మా దగ్గర అని చెప్పవచ్చు. కానీ ఆమె చెప్పలేదు. చూసారండి దేవుడు ఎలాగా కనెక్షన్స్ ఇస్తున్నాడు ఏలియాకు. ఆమేన్. ఏలియా విధేయతను బట్టి తనకు చపాతీ ఇచ్చే అవకాశము ఆమెకి లభించింది. ఏమీ లేని టైంలో విత్తుంది ప్రియులారా. ఏమీ లేని టైంలో, ఆకలితో ఉన్న టైంలో, డబ్బులు లేని టైంలో, పంటలు పండిన టైంలో ఆమె విత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఆమె విశ్వాసంతో ముందుకు వచ్చింది. దేవుని భక్తుడు అడిగాడు, ఒక చపాతీ తీసుకుని రమ్మని అడిగాడు, ఒక అప్పమ్మ తీసుకుని రమ్మని అడిగాడు. అడిగితే ఆమె మరు మాట చెప్పకుండా అప్పమ్మ తీసుకుని వచ్చి విశ్వాసముతో విధేయించిన ఏలియాకు విధేయత కలిగిన ఆమె ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆమెకు కావాల్సిందంతా ఏమిటంటే నూనె, పిండి, అంతే కావాలి. ఆ కరువు కాలంలో ఇంకేం అక్కర్లేదు. ఆ కరువు కాలం అంతా కూడా ఏలియా ఆ కుటుంబము జీవించాడు. ఏలియా జీవించాడు, ఆ కుటుంబం జీవించింది. ఇదంతా ఎలా జరిగింది? లోబడుటను బట్టి, దేవుని మాటకు లోబడుటను బట్టి ఆ కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. దేవునికి లోబడే అలవాటు మనం కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడే అలవాటు, దేవుని వాక్యానికి లోబడే అలవాటు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఏలియా లోబడే గుణము కలిగిన వానిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి లోబడే గుణము కలిగిన వారిగా ఉంటాం. దేవునికి లోబడే గుణము కలిగిన వారిగా ఉంటాం. దేవుని యొక్క ఏలియా ఏ పర్సన్ ఆఫ్ పర్సివీరియన్స్, పట్టుదల కలిగినవాడు. పట్టుదల కలిగినవాడు. పట్టుదల అంటే మామూలు పట్టుదల కాదండి, మూర్ఖపు పట్టుదల అంటారు చూడు. లేకపోతే ఇంకో సామెత అంటారు, తను పట్టుకున్న కుందేటుకు ఎన్ని కాళ్ళు అండి? 3 కాళ్ళు ఉంటాయి. కుందేటుకు 3 కాళ్ళు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 2 ఉంటాయా? 4 ఉంటాయి. కానీ 3 అంటాడు వీడు. ఆడు క్రైస్తవుడు. ఆడు నిజమైన క్రైస్తవుడు 3 అంటాడు. ఏమేన్? ఒక కాలు పోయినా నడిచేస్తాడు. నిజమైన క్రైస్తవుడు
పట్టుదల కలిగిన, పిచ్చి పట్టుదల కలిగిన వాడండి. ఎక్కడికక్కడే వంగిపోయేవాడు కాదండి, ఫ్లెక్సిబుల్ కాదండి క్రైస్తుడు అంటే ఫ్లెక్సిబుల్ కాదండి. చర్చిలో ఒక రకమైన ఫ్లెక్సిబుల్, చర్చ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే రకమైన ఫ్లెక్సిబుల్. ఆ విధముగా క్రైస్తుడు అనేవాడు ఉండడం. చాలా టెంపర్మెంట్ ఉంటుందండి క్రైస్తుడు అనేవాడికి దేవుని కూర్చుని. మన బోస్టింగ్ అంతా కూడా ఎందులో ఉన్నదంటాడు? బోస్టింగ్ అంతా దేవునిలోనే. హల్లెలూయా. యేసును కలిగి ఉన్నాం కాబట్టి అటువంటి బోస్టింగ్ కలిగిన వారుగా మనం ఉంటాం ప్రియులారా. మనం అంటే ఏమీ కాదు. మన అతిశయం అంతా కూడా దేవునిలోనే, దేవుని బట్టి, యేసుని బట్టి మాత్రమే మనం అతిశయించగల వారమే ఉన్నాం. కానీ మనం అయితే మామూలుగా వీఆర్ నథింగ్, వీ నో నథింగ్, వీ కెన్ డూ నథింగ్, వీ హ్యావ్ నథింగ్. మనకు ఏమీ లేదు. దేవుడిని కలిగి ఉండాలని బట్టి మనం అతిశయము. వీడికి ఏముందనరా అతిశయము? నాకేమీ లేదు, దేవుడు ఉన్నాడు. నాకేమీ లేదు, దేవుడు ఉన్నాడు. ఆమేన్. అటువంటి అతిశయం కలిగిన వారుగా మనం ఉంటాం ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఏలియా పట్టుదల కలిగిన వాడు. ఒకసారి దేవుని నుండి వినినట్లయితే, ఒక్కసారి, 10 సార్లు చెప్పక్కర్లేదు, ఒక్కసారి వినినట్లయితే ఆ తరువాత దాన్ని పట్టుకొని నిలబడిపోతాడు. అందుచేతనే పౌలు భక్తుడు అంటాడు, స్టాండ్ యువర్ గ్రౌండ్. నువ్వు ఏ విశ్వాసంతో నువ్వు ఉన్నావో దాన్ని పట్టుకొని నిలబడి ఉండు. జస్ట్ లైక్ ఏ పిల్లర్, ఐరన్ పిల్లర్, ఇనుప రాడ్డు ఒక పిల్లర్ వలె నువ్వు నిలబడి ఉండు అంటాడు. డోంట్ మూవ్, డోంట్ రన్. పట్టుకొని ఉండు, అటు ఇటు పరిగెట్టవద్దు. నీకు గాలి వేస్తుంది, నువ్వైతే వాక్యం మీద నిలబడి ఉన్నావు కాబట్టి ఆ గాలి వీచినప్పుడు నువ్వు ఇలాగనవచ్చు, అలాగనవచ్చు, ఇలాగుండవచ్చు, ఇలా ఉండవచ్చు. కానీ నువ్వు వాక్యం మీద నిలబడి ఉన్నావు కాబట్టి ఆ వాక్యం నిన్ను కదిలించదు. అటు ఇటు రిప్పిల్స్ వస్తుంటాయి కానీ వాక్యం నిన్ను కదిలించదు. పట్టుదల కలిగి ఉండాలి. డోంట్ రన్. మనం పరిగెట్టవద్దు, అక్కడికి ఇక్కడికి పరిగెట్టవద్దు. ఏడ్చి కన్నీరు కార్చి వాళ్ళకి వీళ్ళకి చెప్పేసుకొని ఇలా జరిగింది చెప్పేసుకుంటాం కదా. అది క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు మాత్రమే ఆ విధముగా చేయుడు. పరిస్థితులు కఠినముగా ఉన్నప్పుడు కీప్ గోయింగ్. కష్టముగా ఉన్నప్పుడు కీప్ గోయింగ్. అంతా బాగానే ఉన్నప్పుడు బాగానే మనం కీప్ గోయింగ్ అండి. అంతా బాగా లేనప్పుడు మనము షల్ వి కీప్ గోయింగ్. పరిస్థితులు బాగా లేనప్పుడు. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను మనం చూసినప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలి? సాష్టాంగపడాలి. ఆమేన్. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, సాష్టాంగపడాలి. చాలా తెలివైన వాళ్ళు, అందగాళ్ళు, యవనస్తులు, అటువంటి వారు అన్నారు, రాజా మేము నీ ప్రతిమకు మ్రొక్కము. హల్లెలూయా. అయ్యో యవనస్తులు మీరు నాశనం అయిపోతారు అని చెప్పేసి అన్నప్పుడు వారు మేము మ్రొక్కమంటే ఏం చేశారంటే అగ్ని యొక్క వేడిని పెంచారు. కానీ హీట్ ఈజ్ ఆన్. అగ్ని వేడి ఎప్పుడైతే పెరిగిందో వారు ఇంకా ఏ మాత్రం కూడా చలించడం లేదు. అగ్ని పెంచుకో. ఎందుచేతనంటే మాకు తెలుసు మా దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఈజ్ అ ఫైరీ గాడ్. పరిశుద్ధమైన దేవుడు, అగ్ని వంటి దేవుడు మా దేవుడు. అగ్ని మమ్మల్ని ఏమీ చేయలేదు అని వారు అనుకుంటున్నారు ప్రియులారా. దేవుని నామమున స్తోత్రం. అయితే వారు ఎన్నిసార్లు మ్యూజిక్ కొట్టినా వారు డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ వారు ప్రతిమకు మ్రొక్కడం లేదు. అప్పుడు అన్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆ మాట మీద నిలబడి ఉండండి. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ ప్రతిమకు మ్రొక్కము. హల్లెలూయా. ఆ విధమైన విశ్వాసం కలిగి ఆ విధమైన నిష్ట కలిగి మనం భక్తి చేయాలి. నిష్ట. భక్తి అంటే నిష్ట. ఆ విధమైన నిష్ట కలిగి మనం భక్తి చేయాలి ప్రియులారా. ఏ వేవికి వంగిపోవడం కాదు, ఏ గాలి వేస్తే ఆ గాలికి వెళ్ళి వంగిపోవడం కాదు మన జీవితంలో. క్రైస్తవ భక్తి అంటే అటువంటిది కాదు. అగ్ని వేడి చేశారు, చాలా వేడెక్కిపోతుంది, 7 అగ్ని వేశారు. అగ్ని వేసినప్పుడు వాళ్ళు ముగ్గురిని కూడా వన్ బై వన్ అగ్ని గుండంలో పడవేశారు. పడవేసినప్పుడు వారందరూ కూడా పాటలు పాడుతున్నారు. అక్కడ పాటలు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు. నాట్యం చేస్తుంటే వాళ్ళతో పాటు నాట్యం చేయడానికి ఇంకొకడు వచ్చాడు ప్రియులారా. ఇంకొకడు ఉన్నాడు నాట్యం చేయడానికి. ఆ అగ్నిలో చల్లని అగ్నిలాగా అది ఉన్నది. అగ్ని చల్లగా అయిపోయింది ప్రియులారా. చల్లగా ఆ అగ్నిలో నడవడానికి ఇంకొక ఆయన వచ్చాడు. రాజుగారు చూశాడు, ఏంటి మనం ముగ్గురిని వేశాం కదా, ఇంకోటి కనపడుతున్నాడు ఏమిటి అని అనగానే అప్పుడు అతను ముఖం దేవదూతల రూపను పోలి ఉన్నది అంటాడు. దేవదూతల రూపను పోలినవాడు మరొకడు ఉన్నాడు అంటాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆయనే అగ్ని. హీ ఈజ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అగ్ని ఆయనే. అగ్ని మాతో ఉంటే ఈ భౌతిక అగ్ని మమ్మల్ని ఏమి చేయగలదు? అగ్ని మనతో ఉండాలి ప్రియులారా. అగ్ని అనే దేవుడు మనతో ఉండాలి. ఈ భౌతికమైన అగ్ని మనల్ని ఏమీ చేయలేదు. భౌతికమైన ఇబ్బందులు, ఇరుకులు, చీకటి ఇది ఏమి కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుచేతనంటే అగ్ని కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని విని విడిచిపెట్టినట్లయితే మనం ఏమీ సాధించలేము. ఒక పిచ్చి భక్తి కావాలి. పెర్సివిరియన్స్, పట్టుదల కలిగిన భక్తి మనం చేయవారిగా ఉండాలి ప్రియులారా. దేవుని నామన స్తోత్రం. దేవుడు చెప్పిన దానికి మనం అత్తుకుబడి ఉండాలి. అత్తుకుబడి ఉండాలి. దేవుడు చెప్పిన మాటకు మనం అత్తుకుబడి ఉండాలి. స్టిక్ ఆన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరానికి మనము అత్తుకబడి ఉండాలి. అప్పుడు మనము బహుమానం పొందుకుని వారముగా ఉంటాం ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, పౌలు భక్తుడు రాస్తున్నాడు కొరింథీయులకు. పౌలు భక్తుడు రాస్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. దేవుని పనిలో మన ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మన సొంత పనులు కాదండి. సొంత పనుల మీద అందరూ ఆసక్తి కలిగిన వారుగానే ఉంటాం. దేవుని పనిలో మన ఆసక్తి కలిగిన వారుగా, దేవుని పనిలో మన ఆసక్తి కలిగిన వారుగా, విశ్వాసములో స్థిరముగా కదలని వారిగా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆ విధముగా ఉందామా? స్థిరులుగాను కదలని వారుగాను మనం ఉందామా? చాలా ఇంపార్టెంట్. దైవభక్తిలో చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. దేవుని యొక్క ఏలియా యొక్క దేవుడు, ఆ విషయాలు మేము ఈ దినం మేము నేర్చుకొని ఉన్నాము. ఎలీషా ఏ విధముగా ఏలియాను వెంబడించాడో అదే విధముగా ప్రభా ఈ దినము మేము మిమ్మల్ని వెంబడిస్తూ కదలని వారును స్థిరులుగాను ప్రభు కార్యాభినిమిత్తమై ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని నీ వాక్యములో చెప్పిన ప్రకారము అటువంటి ఆసక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ఈ వాక్యమున ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి. యూట్యూబ్లో, టెలివిజన్లో వింటున్న ఈ వాక్యము వారి హృదయంలో ముద్ర వేసి, వారి హృదయంలో మొలిపించి వాక్య ప్రకారం వారు జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్య ప్రకారము జీవించు గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసి మీరు దీవించి మహిమ పొందవలసిందని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరాన్ని కూడా వేస్తున్నాములో మీరు తీర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేడ వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.